Hi friends, welcome to my channel. So మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అన్నమాట. బేసికల్గా ఏంటంటే మనం ఆల్రెడీ రెస్ట్ ఏపీఎస్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో చాలా ఐటమ్స్ గురించి అండ్ ఈరోజు వచ్చేసరికి కాపీ జాబ్ అనమాట. ఓకే, సో మీ అందరూ తెలుసు కాపీ జాబ్స్ ఏంటి అనేది కూడా. ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్ కూడా చూడొచ్చు. మనకి కాపీ జాబ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది. సో లైక్ వీ కెన్ క్రియేట్ ఎ కాపీ జాబ్, వీ కెన్ డిలీట్, గెట్ కాపీ జాబ్, లిస్ట్ కాపీ జాబ్, ఇలా మనకి కాపీ జాబ్స్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు. సో నేను ఒక వర్క్ స్పేసెస్లో ఏదైతే కాపీ జాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేనైతే రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, ఫస్ట్ సో సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏదైతే సెల్ మీరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది కాదు. ఓకే, సో సెషన్ అనేది రీసెంట్గా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో విత్ ఇన్ 10 సెకండ్స్, వరెస్ట్ కేసులో 10 సెకండ్స్, లేకపోతే 5 4. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ దట్ లోడ్ అవుతుంది, చూడొచ్చు ఇక్కడ. సో రన్నింగ్ సెషన్ సెల్ 1 అని. సో 36 సెకండ్స్ అండ్ సెషన్ ఎంత టైం పట్టింది అండ్ ఇది ఎంత టైం తీసుకుంటుంది అనేది ప్రాపర్గా మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో దట్ మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం యూజువల్లీ. ఓకే, మీరు చూస్తున్నారు. సో మనకి సో 2 కాపీ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సేల్స్ కాపీ డేటా, రెండోది డిపార్ట్మెంట్ కాపీ డేటా. ఓకే, ఇలా మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇదేంటిది, ఏదైతే మీరు వర్క్ స్పేస్ స్పెసిఫై చేశారో ఆ వర్క్ స్పేసెస్లో లిస్ట్ ఆఫ్ కాపీ జాబ్స్ ఉన్నాయి అన్నీ కూడా రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో ఈ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక డేటా ఫ్రేమ్ కింద డిఫైన్ చేస్తున్నాను. ఎందుకు డేటా ఫ్రేమ్ అంటే మీరు ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా టేబుల్కి లేకపోతే ఏదైనా ఫైల్స్కి ఇంకా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను వచ్చిన అవుట్పుట్ని ఒక డేటా ఫ్రేమ్ కింద సో స్టోర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక టేబుల్ లైక్ డెల్టా టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ చూడొచ్చు. సో డిస్క్రిప్షన్ ఏంటిది, డిస్ప్లే నేమ్ ఏంటిది, అండ్ ఇది వచ్చేసరికి కాపీ జాబ్ ఐడి అండ్ టైప్ వచ్చేసరికి కాపీ జాబ్ అండ్ వర్క్ స్పేస్ ఐడి అన్నమాట. ఓకే, సో అలా కాకుండా పర్టికులర్గా ఓకే, ఇప్పుడేంటి ఇందాకేంటి కాపీ జాబ్ లిస్ట్ అంటే ఎంటైర్ వస్తుంది. అలా కాకుండా ఇండివిజువల్గా నాకు ఒక కాపీ జాబ్ గురించి మాత్రమే కావాలంటే అప్పుడు ఏం చేయాలంటే వర్క్ స్పేస్ ఐడి ప్రొవైడ్ చేయాలి, అలానే కాపీ జాబ్ ఐడి రెండు ప్రొవైడ్ చేయాలి. మీ అందరికీ తెలుసు. ఓకే, మనం ఒక ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈచ్ ఐటమ్ ఈడికి ఐడి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కాపీ జాబ్ ఐడి. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు కాపీ జాబ్ ఐడీస్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఓన్లీ మనం ఏదైతే కాపీ జాబ్ ప్రొవైడ్ చేస్తామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి వస్తుంది. చూడండి ఇక్కడ రెస్పాన్స్ 200 అండ్ ఇది కాపీ జాబ్ ఐడి, టైప్ వచ్చేసరికి కాపీ జాబ్ అండ్ డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్, వర్క్ స్పేస్ ఐడి. ఓకే, ఇలా మనకు వచ్చింది. అలానే దీంతో పాటు స్కెడ్యూల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇది కూడా వస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ బేసిక్ లెవెల్ ఐ థింక్ యాజ్ ఫర్ మై అండర్స్టాండ్. బట్ ఇంకా అడ్వాన్స్డ్గా మనకి ఆ కాపీ జాబ్ అంటే ఏ టైంలో షెడ్యూల్ చేస్తారు, ఇంటర్వెల్ ఏంటిది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే చాలా యూస్ఫుల్ అవడానికి. అంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అంటే మెయింటెనెన్స్, గవర్నెన్స్ కూడా కాదు, మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆన్ దిస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.